Hey everyone, welcome back to my channel. Today's video మీ ముందుకైతే ఒక తార్ రోడ్ అటాచ్డ్ బిట్ అనమాట. డాంబర్ రోడ్, బీటీ రోడ్ అంటారుగా అలాంటి రోడ్డుకు ఉన్నటువంటి ల్యాండ్ అండి. ఇది వచ్చేసరికి జస్ట్ మనకు 10 lakhs రూపీస్ ఎకరం. అది కూడా చాలామంది నాకు వాట్సాప్లో కామెంట్స్ చేశారు, నాకు వాట్సాప్లో మెసేజ్ కూడా టెక్స్ట్ చేశారు. చిన్న బిట్స్ ఉంటే చెప్పండి, జస్ట్ మా ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉంటుందండి, మా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 60 lakhs 70 lakhs 1 CR ఉంటుంది, పెద్ద బిట్స్ కావాలి చెప్పండి అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక చేస్తున్నట్టు వీడియో అండి, వాళ్ళ కోసం సర్చ్ చేశాను నేను. సో ఇది వచ్చేసరికి మనకు 6 ఎకరాల 6 acre 32 గుంటాస్, మన 6 ఎకరాల 32 గుంటలు ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి అది కూడా వీళ్ళు కల్టివేషన్ చేసుకోవడానికి ఫుల్ కల్టివేషన్కి ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మన కౌలు కూడా 15,000 వరకు దొరుకుతుంది. కౌలుకి ఇచ్చినా కూడా కల్టివేషన్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే 10 lakhs అంటే 10 lakhsలో ఒక కార్ వస్తుంది, ఆ కార్ కాస్ట్లోనే ఎకరం దొరుకుతుంది. అది కూడా తార్ రోడ్ అటాచ్ పెట్టినటువంటి ల్యాండ్. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్స్ మీద క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్లో వస్తాయి. మీకు ఇంకా నా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మీకు ఏదైతే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు సేమ్ నెంబర్కి వాట్సాప్ కూడా చేయొచ్చు. సో మొత్తం వీడియో చూడండి. జస్ట్ 10 lakhs per acre అయినా కానీ జస్ట్ కాల్ చేయకండి. సో మొత్తం వీడియో చూస్తే ల్యాండ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రయత్నం అయితే ఉంటుంది. మనకైతే ఇది 2 side రోడ్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకిది. అంతే కదండి, ఇది తార్ రోడ్కి 2 side ఉందన్నమాట ల్యాండ్. వచ్చరికి 6 acres కూడా మనకు 6 acre 32 గుంటాస్ మనకిది. ఇదైతే మనకు హైదరాబాద్కి వచ్చరికి 180 km డిస్టెన్స్ మనం హైదరాబాద్ ఉంటుంది మనకి వచ్చరికి ల్యాండ్ అయితే. సాయిల్ వచ్చరికి ఇది బ్లాక్ సాయిల్ అనమాట మనకిది. బ్లాక్ సాయిల్ ఉన్నటువంటి ల్యాండ్ చూస్తున్నారు కదా, అది మీకు ఎంత నీట్గా ఉంది, ఫుల్ కల్టివేషన్. ఇందులో అయితే ఒక రాయి రప్ప కూడా లేదు. ఈ 6 ఎకరాల 32 గుంటలు కూడా ఫుల్ కల్టివేషన్ ఉంది. అంటే వీళ్ళు 6 ఎకరాల 32 గుంటలు వీళ్ళు వ్యవసాయం చేస్తున్నట్టు భూమి అనమాట. సో వ్యవసాయం కోసమే వాడుతున్నారు. సో ఇది కంప్లీట్గా రైతు దగ్గరే ఉందన్నమాట మనకిది. ఇది ఎవరికి మీద అగ్రిమెంట్ కూడా లేదండి, రైతు దగ్గరనే ఉన్నటువంటి భూమి అనమాట. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకు హైదరాబాద్కి 180 km డిస్టెన్స్లో ఉంటుంది. ఎలా వెళ్ళాలంటే మనం ఇక్కడ శంషాబాద్, పరిగి, కుస్కి, కొడంగల్ నుంచి వెళ్తే మనకు వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి ఇది కర్ణాటకలో వస్తుందన్నమాట. నల్వార్ అని చెప్పేసి ఒక విలేజ్ వస్తుంది. చిత్తాపూర్ అనే తాలూకులో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. ఇది మనకు వచ్చేసరికి ఇది కర్ణాటక వస్తుంది, గుల్బర్గా డిస్టిక్ వస్తుంది ఈ ల్యాండ్. సో వీళ్ళకి Form 10 ఉంటాయండి. Form 10 కూడా రెడీగా ఉంది దీనికి. సో Form 10 ఉంటే గవర్నమెంట్ నుంచి ఒక Form 10 అని ఇస్తారు. అదేంటంటే అది ఇస్తే టైటిల్ క్లియర్ అనమాట. అర్థం మన దగ్గర అది ఉంటే మనకు గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రెడీగా ఉన్నట్లు లెక్క అనమాట. సో Form 10 కూడా రెడీగా ఉంది. సో వీళ్ళైతే మన Form 10 రెడీ ఉంది కాబట్టి మనకు ఎట్లాంటి ప్రాబ్లం కూడా, టైటిల్ వైజ్ కూడా క్లియర్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో ఎవరైనా కావాలనుకుంటే సేమ్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. సో సేమ్ నెంబర్ మీరు వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ మై వీడియో.